ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. డాక్టర్ నాగరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫిజియోథెరపిస్ట్గా లేక తెలుగులో చెప్పుకోవాలంటే భౌతిక చికిత్సకుడుగా ఒక 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒక ఫిజియోథెరపీ కాలేజ్లో ఫిజియోథెరపీ విభాగానికి ముఖ్యులుగా ఉంటూ బోధన కూడా చేస్తూ ఉన్నారు. ఒక అధ్యాపకుడిగా తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్ వృత్తిలో ఉన్న వ్యక్తిగా మీరు భౌతిక చికిత్స రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి అందిస్తూ మిగతా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు కదా. ఆహారం అనేది లేక సరి అయిన పోషకాహారం అనేది మంచి ఆరోగ్యానికి ఆధారం. అలాగే భౌతిక ఆరోగ్యానికి కూడా, అంటే ఎముకల ఆరోగ్యానికి, కండరాల ఆరోగ్యానికి కూడా ముఖ్యం కదా. సో మీ అనుభవం నుంచి అసలు ఎటువంటి ఆహారం మంచిది, ప్రతి వ్యక్తి ఎటువంటి ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని చాలా ఎక్కువ కాలం కాపాడుకుంటూ జీవించగలిగే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తున్నది, మీ అనుభవం ఆధారంగా చెప్పండి. నా అనుభవ ప్రకారం ముఖ్యమైనది నీరండి. ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో ద్రవ పదార్థాలు చాలా తగ్గించేశారు, తీసుకోవట్లేదు. మేబీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. బయటికి వెళ్తున్నాం, తాగట్లేదు, వాష్రూమ్ ఇష్యూ రావచ్చు అని. మేము లెక్క ప్రకారం 20 కేజీలకు 1 లీటర్ నీళ్ళు తాగాలనేది. ప్రతి 20 కేజీల బరువుకి కనీసం 1 లీటర్ తాగాలి. అంటే 60 కిలోగ్రాముల బరువు ఉన్న వ్యక్తి రోజుకి 3 లీటర్ల నీళ్ళు తాగాలి కనీసం. అట్లని చెప్పి మళ్ళీ ఎక్కువ కూడా తాగకూడదు. 8 లీటర్లు 9 లీటర్లు తాగకూడదు. 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు. అది నీళ్ళే తాగాలని కంపల్సరీ. కొంతమంది మజ్జిగ తాగేవాళ్ళు మజ్జిగ తాగొచ్చు, జ్యూసులు తాగేవాళ్ళు ద్రవ పదార్థాలు అనేది 3 లీటర్లైనా శరీరానికి ప్రతిరోజు కావాలి. అంటే చలికాలంలో కూడా 3 లీటర్లు కావాలి. చలికాలంలో అయినా తీసుకోవాలి. ఎండాకాలంలో అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. ఎండాకాలంలో అంటే చెమట వల్ల మనకు ఇక్కడ వేడి కాబట్టి ఎక్కువ వెళ్తుంది. ఎండాకాలంలో చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే తాగుతారు. చలికాలంలో మాత్రం కంపల్సరీ లెక్క పెట్టే కాలంలో శరీరం అవసరమని చెప్పకపోయినా మనం 3 లీటర్ల ద్రవ పదార్థాన్ని శరీరానికి అందించాలి. అంటే 3 లీటర్లు తప్పనిసరిగా ద్రవ పదార్థం తీసుకోవాలి అన్నమాట అన్నప్పుడు ఉదయమే మొదలు పెట్టాలా ఎట్లా? మామూలుగా ఏంటంటే ఉదయం లేచిన తర్వాత 1 గ్లాసు నీళ్లు కంపల్సరీ తాగాలని. కొంతమంది వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు కానీ నిమ్మకాయ తేనె ఇంకా మేలంటారా? చాలా మేలండి. ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళు, మామూలు ఉష్ణోగ్రత దగ్గర లేక చల్లటి నీళ్ళు కాకుండా, అసలు చల్లటి నీళ్ళు అయితే అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు లేక కూలర్లో ఉన్న నీళ్లు తాగకూడదా? తాగకూడదని ఏం లేదు, తాగవచ్చు. కాదంటే అది ప్రతివేళలా పనిచేయదు. శరీరానికి ఎట్లయితే మనం మామూలు నీళ్ళు ఇస్తున్నామో, కూల్ నీళ్ళు ఇస్తున్నాం, అట్లే చల్లగా ఉన్న నీళ్ళు ఇస్తున్నాము, అట్లే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు కూడా ఇచ్చినప్పుడు మన శరీరంలో ఆరోగ్యానికి కావాల్సిన, లేకుంటే లోపల పేగులు ఏవైతే ఉన్నాయో కడుపులో అల్సర్స్ రాకుండా ఆపడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. చాలా మందిలో కామన్గా చూసే ప్రాబ్లం అల్సర్స్. ఇవన్నీ ఏంటంటే నీళ్లు సరిగ్గా తాకపోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల కూడా పొట్టలో అల్సర్స్ ఏర్పడే అవకాశం ఉంది జీర్ణకోశంలో. దానివల్ల ఉదయం లేచిన వెంటనే నీళ్ళు తాగడం, కొద్దిగా గ్యాప్ ఇవ్వడం, తినే ముందు నీళ్ళు తాగడం. తినే ముందు తాగాలంటారా? తినే ముందు తాగాలండి. ఎంతసేపు ముందు తాగాలి? ఒక 5 నిమిషాల ముందు తాగినా. ఎన్ని నీళ్ళు తాగాలి? 1 గ్లాస్ నీళ్ళన్నా కంపల్సరీ తాగాలి. తినే ముందు తాగకూడదు, తిన్న తర్వాతే తాగాలి అని? తినే ముందు తాగాలి యాక్చువల్లీ. తిన్న తర్వాత తాగకూడదని ఏం లేదు, మన పరిస్థితులు బట్టి. బట్ తినే ముందు కంపల్సరీ తాగాలి. తినే ముందు తాగడం మంచిదని చెప్తున్నాను. మంచిది. తిన్న తర్వాత తాగాలి అనే నమ్మకం కన్నా తినే ముందు తాగడం మంచిది. దానివల్ల ఏంటంటే త్వరగా మనం తీసుకునే ఆహారం అరగడం కానీ, మనకు బాడీకి శరీరం రావడం కానీ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనం సేవించే నీళ్ళ పరిమాణం కొంత మార్చాల్సిన అవసరం ఉంటుందా? అవునండి, ఉంటుంది. ఎటువంటి ఆహారం తిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాలి? మాంసం సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు, లేదా కాంప్లెక్స్ పార్టికల్స్ అంటాం, ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి త్వరగా అరగడానికి దానికి సరిపడా నీరు ఉండాలి, ఆ బ్రేక్ అవ్వడానికి. దానికోసమని నీరు ఎక్కువ తాగాల్సి వస్తుంది. బాగా వేపుళ్ళు కానీ మసాలాలు కానీ తిండి తిన్నప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు తాగాలి. న్యూట్రలైజ్ చేస్తుంది అంటాం. లేదంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి. గమనిస్తూ ఉండాలి మనం ఎటువంటి ఆహారం సేవిస్తున్నాము, దాన్ని బట్టి ఎన్ని నీళ్ళు తాగాలనే దాని మీద మనం కొంత శ్రద్ధ పెట్టాలి. నీరు కాకుండా ఇతర ద్రావణాలు ఏవి మంచివి అంటారు? మనకున్న పరిస్థితుల్లో మజ్జిగ చాలా మంచిది. తర్వాత మజ్జిగ అంటే తీయటి మజ్జిగ, కొద్దిగా పులిసిన మజ్జిగ అయితే ఇంకా మంచిది. కొద్దిగా కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి ఎక్కువ పులిసింది కాకుండా కొద్దిగా పులిసిన మజ్జిగ. నీళ్లు తాగలేని వాళ్ళు ఎక్కువగా మజ్జిగ తాగొచ్చు. నా అలవాటు ప్రకారం నేను రోజుకు 1 లీటర్ మజ్జిగ కంపల్సరీ. నిమ్మరసం కానీ నిమ్మ జాతికి చెందిన పండ్లు కానీ తీసుకోవచ్చండి. తప్పనిసరిగా తీసుకోవాలంటారా? తప్పనిసరిగా తీసుకుంటే మరీ మంచిది. విటమిన్ సి అనేది వస్తుంది. ద్రవ పదార్థాల గురించి ఒక ముఖ్యమైన విషయం, దాని గురించి మాట్లాడుకున్నాము. ఇతర ఆహార పదార్థాల గురించి చెప్పండి. ఇతర ఆహార పదార్థాలు ముఖ్యంగా ఆకుకూరలు అండి. మనకున్న అవైలబిలిటీలో వారంలో ఒక 2 రోజులన్నా ఆకుకూరలు ఉండేట్టుగా చూసుకోవాలి. ఒక 2 రోజులు కూరగాయలు ఉండేట్టుగా చూసుకోవాలి, రకరకాల కూరగాయలు. ఒక రోజు గుడ్డు ఉండేట్టుగా చూసుకోవాలి, లేదా ఒక 2 రోజులు గుడ్డు ఉండేట్టుగా చూసుకోవాలి. దాంతోపాటు మాంసం తినే అలవాటు ఉన్న వాళ్ళైతే వారంలో 1 లేదా 2 రోజులు కోడి తీసుకోవచ్చండి. దాంట్లో ప్రోటీనే ఉంటుంది, దాంట్లో ఏముండదు. కానీ మనం వండే పద్ధతిలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు అవి లేకుండా తీసుకుంటే, ఎక్కువ మసాలాలు ఎక్కువ వేపుళ్ళు కాకుండా చూసుకుంటే కోడి చాలా మంచిది, హై ప్రోటీన్. దానివల్ల లావు కూడా కారు, శరీరంలో కొవ్వు శాతం అనేది పెరగదు.
చేపలు చాలా మంచిది అండి. మామూలుగా అయితే సంవత్సరానికి 10 కిలోలు తీసుకోవాలని చెప్తారు. మన దగ్గర చాలా తక్కువ, చేపలు ఎక్కువ తీసుకోవడం వల్ల గుండెకు చాలా మంచిది. ఏడాదికి 10 కిలోలు అంటే కనీసం నెలకు 1 కిలో అయినా తీసుకోగలిగితే మంచిది. శాకాహారుల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? శాకాహార విషయంలో వాళ్ళు తీసుకునే ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు మెయిన్ అని, దాంతోపాటు ఫైబర్ ఫుడ్ అంటాం, పీచు పదార్థాలు ఉండేటివి ఎక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలు కొన్ని. శాకాహారులకి ఎందుకు ఎక్కువ అవసరం పీచు పదార్థం? మాంసాహారులు కూడా అవసరమే. అంటే మాంసాహారులో ప్రోటీన్ ఫుడ్ అనేది ఒకటి ఎక్కువగా తీసుకుంటుంటారు. కోడి తీసుకోవడం కానీ, గుడ్డు తీసుకోవడం కానీ, కాల్షియం అవన్నీ వచ్చేస్తాయి. డైజెషన్ కావడానికి కొద్దిగా హెల్ప్ అయ్యేదంటే పీచు పదార్థం. శాకాహారం తీసుకునే అలవాట్లు ఉన్న వాళ్ళు మాంసాహారంలో తీసుకుంటారు పీచు పదార్థం. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. రెగ్యులర్గా శాకాహారం తింటారు కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉండేట్టుగా తీసుకుంటే డైజెషన్కి ఈజీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అదే ఫుడ్ కాబట్టి రకరకాల. దీంట్లో ఆకుకూరలో మెయిన్ పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. అంటే కిడ్నీలు రాళ్ళు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పాలకూర తీసుకుంటే కాల్షియం ఎక్కువగా వస్తుంది. పప్పుల విషయం చెప్పండి. పప్పు ధాన్యాలు, తర్వాత పిండి పదార్థాలు. పప్పు ధాన్యాలు, పిండి పదార్థాలు ఇవి కూడా తీసుకోవచ్చని కాదంటే ఆకుకూరలతో కంపేర్ చేసినప్పుడు ఇవి తక్కువగా తీసుకోవాలి. ఈ పిండి పదార్థాలన్నీ నూనెలో వేయించేటివే ఉంటాయి. ఇక్కడ ఒక లాజిక్ ఫాలో అవుతామండి మేము. ఏవైతే పిండి పదార్థాలు ఉన్నాయో భూమి లోపల పండేటివి తక్కువగా తీసుకోవాలి, భూమి పైన పండేటివి ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో భూమి లోపల పండే దాంట్లో క్యారెట్ ఒకటి, వేరుశెనగ ఒకటి తీసుకోవచ్చు, మిగతావన్నీ తక్కువగా తీసుకోవాలి. ఆలుగడ్డలు కానీ, దుంపలు కానీ అవి తక్కువ తీసుకోవాలి వీలైనంత వరకు. మిగతా భూమి పైన పండేటివన్నీ ఎంతవరకైనా తీసుకోవచ్చు. డయాబెటీస్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ లాజిక్ కింద చెప్తాం మధుమేహ సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు బియ్యము, గోధుమలు, తర్వాత చిరుధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో మరి పాలిష్ చేసినవి లేక పాలిష్ చేయనివి, వీటి మధ్య ఉన్న తేడా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే దంపుడు బియ్యం తీసుకోండి, లేక పూర్తిగా తెల్లగా మరపట్టని బియ్యం తీసుకోండి అని చెప్తున్నారు. వీటికంటే కూడా చిరుధాన్యాలు తీసుకోమని కూడా చాలామంది చెప్తున్నారు. ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే సార్. మన భారతదేశంలో ఎప్పటి నుంచో వాడుతున్న పద్ధతి. రాను ఆధునికతలో తగ్గిస్తూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ దానికే వెళ్తున్నాం. ఏది తీసుకున్నాం అనేది సంబంధం కాదు, మనం తీసుకున్న దాంట్లో ఎంత క్వాలిటీ ఏముంది అనేది తీసుకొని దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఎటువంటి ధాన్యాన్ని తీసుకుంటున్నామో అది ఎంత మరపట్టింది, దాంట్లో ఉండే పోషక విలువలు ఏమిటి, ఇవన్నీ గమనించి తీసుకోవాలి. పీచు పదార్థం, పోషక విలువలు. అయితే ఒక రకమైన ధాన్యం కాకుండా వేరువేరు రకాల ధాన్యాలు, ఒకే రకమైన పప్పు కాకుండా వేరువేరు రకాల పప్పులు, కూరగాయల్లో మీరు చెప్పినట్టుగా రకరకాలవి తీసుకున్నట్టుగానే వీటిలో కూడా రకరకాలవి తీసుకోవడం మంచిదేమో. అంటే ఒకటే బియ్యం తింటూనే ఉండడం కాకుండా, లేక గోధుమలు తినేవాళ్ళు కేవలం గోధుమ రొట్టెలే కాకుండా ఇట్లా మార్చుకొని తీసుకోవచ్చు. చాలా మంచిది కూడా అది ఆరోగ్యానికి. దీంట్లో ఆహార పదార్థాలు ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఏదైనా సరే అప్పటికప్పుడు చేసుకొని తినడం చాలా ఉత్తమం అనేది. ఉదయం వండిన దాన్ని సాయంత్రం తినడం మంచిది కాదంటారు. మంచిది కాదంటే కొంతవరకు మంచిది కాదు. వీలైనంత వరకు మన పరిస్థితి తగ్గట్టు ఎప్పటికప్పుడు. ఎంతసేపట్లో తినాలి? చేసిన వెంటనే తినేయాలా? ఒక అరగంట లోపల తినేయాలా? అరగంట, గంట, 2 గంటల వరకు ఆపుకోవచ్చు. మనకున్న పరిస్థితులకు, మనకున్న పొల్యూషన్కి కావచ్చు, ఏదైనా కానీ ఇప్పటికప్పుడు వండుకొని తినడం అనేది చాలా ఉత్తమం. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు బయటికి తీసి తినడం అది కూడా ఇప్పుడు అందరూ చేస్తున్న పనే, కానీ వాళ్ళ పరిస్థితి తగ్గట్టు చేస్తున్నారు కానీ బట్ అంత ఉత్తమం అనేది కాదు. మనం వెస్ట్రన్ కల్చర్ బాగా ఫాలో అవుతున్నాం. వాళ్ళకున్న పరిస్థితులకి చలి దేశం కాబట్టి, చలి ప్రదేశం కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ తక్కువగా ఉంటాయి, మనకి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మన దగ్గర పొల్యూషన్ కూడా ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే ఆ ఫుడ్ మీద ఎఫెక్ట్ చూపించే ఆప్షన్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా వీలైనంత వరకు బయట పెట్టింది తినాలి. అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినడం అనేది మంచి విషయం. బాగుంది డాక్టర్ గారు. శారీరక వ్యాయామంతో పాటు మంచి నిద్రతో పాటు మంచి ఆహారం సేవించడం అనేది అనారోగ్యం రాకుండా ఉండడానికి, ఉన్న అనారోగ్యాలను కూడా తగ్గించడానికి సరి అయిన సాధనం అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పినారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.